ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా TimeCompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫేక్ కాలర్ లాక్ క్రియేట్ చేయాలనుకోండి. అంటే మీకు ఫలానా టైంలో మీరు ఎవరికో కాల్ చేశారు అని ఎవరికైనా చూపించాలన్నా, లేకపోతే మిస్ కాల్ ఇచ్చారని చూపించాలన్నా, లేకపోతే మీకు మిస్ కాల్ వచ్చిందని చూపించాలన్నా, ఏంటంటే ఇవన్నీ ఫేక్ చేయొచ్చు అన్నట్టు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే మీతో చీట్ చేయొచ్చు. దానికోసం ఏంటంటే మీకు చూడండి, ఫేక్ కాల్ లాగానే ఈ యాప్ దొరుకుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్తాం. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఫేక్ కాల్ లాగా అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఫేక్ కాల్ లాగ్ అని టైప్ చేస్తున్నాను. కాల్ లాగ్ అని టైప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే చూడండి, స్టార్టింగ్ ఒక 4.2 రేటింగ్ తోటి యాప్ వచ్చింది. దాన్నైనా యూజ్ చేయొచ్చు, లేదా కింద మనకు చూడండి ఫేక్ SMS అండ్ కాల్ లాగ్స్ అని ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే ఈ ఫేక్ SMS కూడా వస్తాయి, కాల్ లాగ్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ కాల్సే వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక డమ్మీ నెంబర్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, లేదా నేను ఆ కాల్ని ఒక 20 నిమిషాలు లేదా గంట సేపు మాట్లాడానని నేను ఎవరికైనా చూపించాలనుకోండి. దానికోసం కింద మీకు చూడండి న్యూ అనే ఆప్షన్ ఉందా, న్యూని ట్యాప్ చేయండి. న్యూని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి పెన్సిల్ సింబల్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో మీరు చూపించాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ ఉందా, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో చూపించాలనుకుంటున్నారో ఆ నెంబర్ని అలా టైప్ చేసేయండి. ఓకే, టైప్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. చేసుకున్న తర్వాత మీకు ఏ డేట్ రోజు వచ్చింది కాల్ అనేది చూపించాలనుకున్నారనుకోండి, ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి, మీకు ఇక్కడ రకరకాల డేట్స్, ఇయర్స్ కనిపిస్తాయి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఎంతసేపు మాట్లాడారనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను వీళ్ళతో ఆ రోజు అని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత కింద చూడండి, మీకు ఇక్కడ అవుట్ గోయింగ్లో ఉంది. ఇది మీకు అవుట్ గోయింగ్ కావాలా, లేదా ఇన్కమింగ్ వచ్చినట్టు కావాలా, లేదా మిస్ కాల్ వచ్చినట్టు కావాలా అనేది మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చిందని నేను పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కింద సేవ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత అంతే, ఇక మీరు బ్యాక్ వచ్చేసి మీకు కాల్ లాగ్ చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే, మీ కాల్ లాగ్లో ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఒక నెంబర్ ఉంటుంది. ఏది 999 అని వచ్చింది చూసారా. ఈ నెంబర్లోకి వెళ్తే చూడండి, నాకు ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనేది కింద మనం ఇప్పుడు దాన్ని ట్యాప్ చేస్తూ చూపిస్తుండే. ఇక్కడ 1 జనవరి 2025లో వచ్చినట్టు, 4:13 PM వచ్చినట్టు, నేను ఇంతసేపు మాట్లాడినట్టు, ఇదంతా మనకు చూపిస్తాను అన్నట్టు. సో మీతో కూడా ఎవరైనా ఇలా చెప్పొచ్చు అన్నట్టు, నాకు ఫలానా ఈ టైంలో కాల్ వచ్చింది, లేదా నేను కాల్ చేశానని మీకు ఏంటంటే ఫేక్ కాల్ రికార్డు కూడా చూపించవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్